అనుకున్నాను. రాజమండ్రి అంటే ఏంటి? రాజమండ్రి అంటే రాజమండ్రి. మరి రేలంగి గారు ఇక్కడే, రాజ్బాబు గారు ఇక్కడే, భానుప్రియ గారు ఇక్కడే, జయప్రద గారు ఇక్కడే. ఇన్ఫాక్ట్ ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర నుంచి ఈనాటి ఆలీ గారి దాకా అందరు ఇక్కడే. అంటే మంచి ఆర్టిస్ట్ అవ్వాలంటే రాజమండ్రిలో పుట్టాల్సిందే, అప్పుడే మంచి ఆర్టిస్టులు అవుతారు కదా. అలాంటి రాజమండ్రికి సెల్యూట్ కొడుతూ లెట్స్ స్టార్ట్ ఆడాలా మజాకా. సో మన ఆడాలా మజాకాలో పార్టిసిపెంట్స్ వస్తారు, వాళ్ళిద్దరి మధ్యలో ఆట పాట పోటీ, అండ్ మధ్యలో మా ఆడియన్స్ కూడా గిఫ్ట్ ఉంటుంది. నేను ఇవాళ ఎవరికి గిఫ్ట్ ఇస్తానంటే ఎవరైతే షో మొత్తంలో నవ్వుతూనే ఉంటారో వాళ్ళకి నేను అలా తీసుకెళ్లి గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకేనా? సో మేక్ షూర్ మీరు నవ్వుతూనే ఉండాలి. ఇప్పుడైతే పార్టిసిపెంట్స్ పిలిచేద్దాం, గట్టిగా చెప్పట్లో. వినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాగరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరీగ లాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. సూపర్ ఎంట్రీ పాటతోనే అదరగొట్టేశారు. వెరీ నైస్, వెరీ నైస్. స్మైలింగ్ ఫేసెస్ చూస్తే ఇక్కడ లేని అమ్మాయి వెరీ గుడ్. స్మైలింగ్ ఫేసెస్ కన్నా నీ స్మైలింగ్ ఫేసే బాగుంటుంది. నాదే మగ స్మైలింగ్ ఫేస్ ఎవరు చూస్తాడు? ఇంతమంది ఆడవాళ్ళు నువ్వు ఒక్కడే. ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నా కూడా నువ్వు వచ్చావనికి వీళ్ళందరూ వచ్చింది. వచ్చారా? పోజ్ పెట్టు. అందం మధ్యలో అలా నేనుంటే అందరు నన్ను చూస్తున్నారు. సో ఆ క్రెడిట్ మీకే. మీ పేరండి? హారిక. మీ పేరండి? చాందిని. చాందిని గారు. మీరు? వదిన మరదలు. వెరీ గుడ్. వెల్కమ్ టు ఆడాలా మజాకా. సుందరి, రూప, ప్రియాంక. ఏంటి కన్ఫ్యూజన్ లో ఏమేమి పేర్లు చెప్తున్నారు? మీ పేరేంటి? సుందరి, ప్రియాంక. మీరిద్దరు? వదిన మరదలు. ఇక్కడ వదిన మరదలు. వెరీ గుడ్. వెల్కమ్ టు ఆడాలా మజాకా. ఇప్పుడు పరిచయం చేసుకోవాలి. మీరు జోక్ చెప్తారా, పాట పాడతారా, డైలాగ్ చెప్తారా, మీ ఇష్టం. ఓకేనా? ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సాంగ్ పాడతారా? వెరీ గుడ్. తెలుసా తెలుసా ప్రేమించానని. అట్లా చూడు, మాకు అటు చూడద్దా? పాడండి. తెలుసా తెలుసా ప్రేమించానని రాసా రాసా గేట్లు తాళమేంద్రా ప్రేమని. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ పాట పాడింది. నేను జోక్ చెప్తా, మీరు జోక్ అని అర్థం చేసుకోవాలి. ఓహో, అంటే జోక్ అని నీకు కూడా తెలియదు? అది అంటే కాదు, క్వశ్చన్ టైప్ మాట. క్వశ్చన్ టైపా? రెడీ. ఒక చీమ ఉంది, అది స్విమ్మింగ్ చేస్తుంది, కానీ ఒక చేతితోనే చేస్తుంది. ఎందుకు? దాని చేతికి వాచ్ ఉంది. నీకు లాస్ట్ గా చెప్పేసింది కదా ఇది. బొంద. అదొక జోకు, అదొక క్వశ్చన్. మరి బాగా చెప్పారు. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఇక్కడ సైడ్ పరిచయం. మీరేం చేస్తారు? నేను నిన్న క్వశ్చన్ అడుగు. రెడీ. బీటెక్ కాలేజ్ ఉంది. ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యారు స్టూడెంట్స్. ఒక బాయ్ ఏం చేశాడంటే గర్ల్ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేశాడు. పోయింది. అయితే వెంటనే అమ్మాయి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గరికి కంప్లైంట్ ఇస్తుంది. ఇస్తే ప్రిన్సిపల్ ఏమన్నా ఊరుకుంటాడా? వెళ్ళి ఇంకా అబ్బాయిని కొట్టి నువ్వు సస్పెండ్ రా, 1 వీక్ సస్పెండ్ అని చెప్పిండు. చెప్తే 1 వీక్ అయిపోయింది. అబ్బాయి మళ్ళీ తిరిగి కాలేజ్కి వచ్చాడు. ఈ అమ్మాయి అబ్బాయిని చూసి కొంచెం జాలిగా ఫీల్ అయింది. అయ్యో నా వల్ల 1 వీక్ కాలేజ్ మానేశాడా, నా వల్ల ఇలా అయిందని చెప్పి ఏం చేస్తుంది, బుక్ లో ఐ లవ్ యూ అని రాస్తుంది. బుక్ లో ఐ లవ్ యూ అని రాస్తుంది. కానీ ఆ అబ్బాయి సెకండ్ ఇయర్ అయిపోతుంది, థర్డ్ ఇయర్ అయిపోతుంది, ఫైనల్ ఇయర్ అయిపోయి వెళ్ళిపోతాడు. అయినా అమ్మాయికి రిప్లై ఎవడెందుకు?
ఓ అయిపోయిందా? చెప్పు ఎందుకు రిప్లై ఇవ్వడం అమ్మాయికి బుక్ లో రాసి ఐ లవ్ యూ ఇంత పెద్ద క్వశ్చన్ నాకు స్టార్టింగ్ మర్చిపోయాను. అది అంత వదిలే. అమ్మాయి ఐ లవ్ యూ అని బుక్ లో రాసి అబ్బాయికి ఇచ్చింది, కానీ అబ్బాయి అది చూడలేదు. ఫైనల్ ఇయర్ అయిపోయి వెళ్ళినా సరే అమ్మాయికి ఆన్సర్ ఏం రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు ఇవ్వలేదంటే ఫీల్ అయ్యాడు. ప్రిన్సిపల్ వచ్చి కొడితే ఫీల్ అవ్వడా? కాదు, ఆన్సర్ చెప్పు. బుక్ ఓపెన్ చేయలేదు. ఓకే బాగుంది. మీరండి? డైలాగ్ చెప్తా. డైలాగ్ చెప్తారా? చెప్పండి. ఎవ్వడు కొట్టి దిమ్మ, ఎవడు కొడితే దిమ్మ తిరిగిపోద్ది ఆడే పండుగ. స్టైల్ గా ఎవ్వడు కొడితే అలా. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది ఆడే పండుగడు. ఎవడన్నా ముక్కి ఇట్లా అంటాడమ్మా, ఎవడు కొడితే అని మొత్తం తీయడు. తట్టుకుంటున్నారు అవి. చీమిడి తీస్తున్నామో అని అనిపిస్తుంది. పరిచయాలు అయిపోయాయి. వెరీ గుడ్, బాగా అయినాయి పరిచయాలు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఆ రౌండ్ పేరే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. నేను ఒక టాపిక్ ఇస్తాను రెండు టీమ్స్ కి. ఆ టాపిక్ గురించి మీరు 90 seconds కంటిన్యూస్ గా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి. ఓకేనా? కానీ ఎక్కడ కూడా ఆంగ్ల పదాలు, ఇంగ్లీష్ వర్డ్స్ రాకుండా ఎవరైతే తక్కువ ఇంగ్లీష్ పదాలు వాడతారో వాళ్ళకి ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్. ఆల్రైట్, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈసారి అక్కడ నుంచి, ఇందాక ఇక్కడ కదా. ఎస్, ఈసారి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు ఇచ్చే టాపిక్ లవ్. లవ్ గురించి ఇంగ్లీష్ పదాలు లేకుండా మాట్లాడాలి ఇంట్రెస్టింగ్ గా. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సుందరి, నీకు ఒక చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య నేను ఒక దాంట్లో పడ్డాను. బురదలో ఒక దాంట్లో పడ్డాను మాట. అది మా ఇంట్లో తెలిస్తే ఏమంటారా అని భయంగా ఉంది. అది ఏంటంటే కొంచెం అలవాటు అయింది అతనితో నాకు పరిచయం. దాని తర్వాత నాకు కొంచెం కొంచెంగా అలాగా పరిచయం పెరిగి అది ప్రేమలా మారింది. సో నేను అతన్ని ప్రేమిస్తున్నాను. ఎవరు ఎవరు అంటే మీ అన్నయ్యే. అవునా? రవిలా ఉంటాడు కదా. అవును కదా. ఏమో నా బొంద, నా కర్మ ఇట్లా కాలిందా అని నేను ఆలోచిస్తున్నా. అలాగే ఉంటారు కదా మీ అన్నయ్య, అందుకే పడిపోయాను. అసలు అతను నడిచే విధానము, ఉంటుందా? ఎంతైనా నా ప్రియుడు కదా, హైట్ గురించి మాట్లాడు. ఆ మాత్రం ఉండాలి. ఆజానుబాహుడు, లోక సుందరుడు. అసలు అతను మాట్లాడుతుంటేనే ఏంటో తెలియని పులకరింత. ఎంతసేపు అతని గురించి మాట్లాడినా నాకు తనివి తీరదనుకో. 24 గంటలు అతనే గుర్తొస్తూ ఉంటాడు. నిజమైన ప్రేమ అయితే అది ఎప్పుడు ముక్కలు కాదు. మొక్కలా? చికెన్ ముక్కనా, మటన్ ముక్కనా? అంటే పార్ట్స్ పార్ట్స్. ఇంగ్లీష్ పదం వచ్చింది. సో ఫైనల్ గా మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? దాని గురించి చెప్పండి. మీకు నచ్చే అబ్బాయి ఎలా ఉండాలని కోరుకుంటారు? నాకు నచ్చే అబ్బాయి రవిలా మాత్రం అసలు ఉండకూడదు. ఇంకా వేరేదేమని చెప్పు. కానీ చాక్లెట్స్ ఎక్కువ తినాలి. చాక్లెట్స్ ఇంగ్లీష్ పదం. ఇంకా హైట్ ఎక్కువ ఉండాలి. హైట్ ఇంగ్లీష్ పదం ఇంకోటి వచ్చింది, రాసుకోండి. సూపర్. ఇంకా నాన్న ప్రేమ, అమ్మ ప్రేమ, వాటి గురించి కూడా చెప్పు. మా మమ్మీ అయితే నాకేం మమ్మీ ఇంగ్లీష్ పదం వచ్చింది, రాసుకోండి. నాన్న అయితే ఇంకా ప్రతిదీ నా కోసం ఏదైనా చేస్తారు. నేను ఇది కావాలి అంటే వెంటనే తీసుకొస్తారు. ఇంకా ఒక తండ్రి ప్రేమించినట్టు ఇంకెవరో చెప్పలేం కదా. ఏమని పిలుస్తారు మీరు? నేనా డాడీ. ఇంకో ఇంగ్లీష్ పదం రాసుకోండి. 90 సెకండ్లు అయిపోయాయి. టోటల్ గా 5 ఇంగ్లీష్ పదాలు వాడారు. 4కి ఒకటి మీరే చెప్పించారు నాతో. నేను అన్ని చెప్పిస్తా, నేను సూత్రధారుణ్ణి, నేను ఇలానే ఆడుకుంటా. మహానుభావులు. టోటల్ గా 5 ఇంగ్లీష్ పదాలు వాడారు. ఇప్పుడు మీరు 5 కంటే తక్కువ వాడితే వాడతారు, నాకు తెలుసు 5 కంటే తక్కువనే వాడతారు. గిఫ్ట్ ఇప్పుడు ఓకే 5 కంటే తక్కువ వాడండి. మీకు ఇచ్చే టాపిక్ బంగారం అంటే గోల్డ్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వదనమ్మా, ఇది విన్నావా? బంగారం రేటు అత్యంత రేట్లకు పెరిగిందంట. రేటు ఇంకో అయ్యో మరదలా, ఏంటిది? ఇప్పుడే బంగారం కొనదాం అనుకుంటే దాని ధర ఆకాశానికి ఎత్తు కూర్చుంది. ఏం చేద్దాం వదనమ్మా? బంగారం ఎలా కొందాం ఇప్పుడు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు, ఏం చేయాలో. ఈ బంగారం ధర పక్షికి రెక్కలు వచ్చి ఎగిరినట్టు తెగ ఎగిరిపోతుంది ఆకాశంలోకి. పిల్లలు చూస్తే పిల్లల సీజన్ ఇప్పుడే. ఇంకో ఇంగ్లీష్ పదం రాసుకోండి. బంగారం కన్నా బిల్డింగ్లు ఇవ్వడం బెటర్. ఇంకోటి రాసుకోండి. మన కాలంలో అయితే బంగారం ఇవ్వడానికి ఏదైనా సారీ రాసుకో.
మన కాలంలో అయితే బంగారం కొనడానికి ఏ షాప్ అయినా వెళ్ళినా వెంటనే షాపు 5 బంగారం ఖజానా జ్యువెలరీస్ లో బాగుందంట వదనమ్మా అది షాప్ నేమ్ కదా. ఖజానా జ్యువెలరీ అనేది ఇంగ్లీష్ పదం కదా, నగలు అని చెప్పాలి. నగల దుకాణం వెళ్దాం రావదనమ్మా. నేను ఇప్పుడు రాను, మీ అన్నయ్య గారు వచ్చాక ఆయనతో పాటు వెళ్తాను. ఎందుకంటే ఆయన అనుకో మన ఖర్చు ఉండదు, ఆయన ఖర్చే కాబట్టి ఎక్కువ ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు. పర్వాలేదు వదనమ్మా, వెళ్దాం రావదనమ్మా. పోనీ మీ తమ్ముడు వచ్చాక చెప్పు, అప్పుడు వెళ్దాం అందరం కలిసి. ఆయన అసలు కొనరు, బంగారం రేట్ పెరిగిందంటే. దాటిపోయింది 7 అయిపోయింది. 90 సెకండ్స్ అయిపోయి. సూపర్. ఇచ్చిన టైం లిమిట్ లో వీళ్ళు ఎన్ని ఇంగ్లీష్ పదాలు వాడారో లెక్క పెట్టే మనిషి సరిపోడు, అన్ని ఇంగ్లీష్ పదాలు వాడారు. వీళ్ళ దగ్గర వెరైటీ ఏంటంటే వీళ్ళు ఒక రికార్డ్ సృష్టించారు మా ఆడల మజాకాలో. చెప్పిన 2 లైన్లే అటు తిప్పి ఇటు తిప్పి, ఇటు తిప్పి అటు తిప్పి, అటు తిప్పి ఇటు తిప్పి. ఎన్నో చెప్పొచ్చు బంగారం అంటే, మాట్లాడాలి కానీ ఏమన్నా లైన్ అదే, కానీ వాడలేదు, అందుకే ఓడిపోయారు. ఓడిపోలేదు, వీళ్ళని గెలిపించారు. దయా హృదయాలు. వెరీ గుడ్. సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి ఈ టీమ్ కి కంగ్రాచులేషన్స్. 3 జార్ మిక్సర్ గ్రైండర్. ఇవన్నీ పక్కన పెట్టిద్దాం. ఇప్పుడు మా ఆడియన్స్ ఎంత కత్తి లాంటి ఆడియన్స్ ఇప్పుడు తెలుసుకునే రౌండ్ కలర్ఫుల్ చిలక. సో నేను ఇప్పుడు 4 సెలెక్ట్ చేయబోతున్నాను. అందరు మంచి నవ్వండి. మీ పేరు? నా పేరు భవాని. భవాని గారు. మీ పేరండి? రాణి అండి. రాణి గారు. మీ పేరండి? శిరీష. శిరీష గారు. మీ పేరు? సౌజన్య. సౌజన్య గారు. ఓకే రెడీ. మన ఆనవాయితీ ప్రకారంగా అందంగా నడవాలి అంతే, ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 5 సెకండ్లు పోజ్ పెట్టండి. నేను మళ్ళీ తిరిగి రండి అన్నప్పుడు తిరిగి వాక్ చేసేయండి అంతే అందంగా. రెడీ, మ్యూజిక్. సూపర్ గా నడిచారు, కానీ ఇద్దరినైతే గమనించలే. మీరు గమనించా, బ్యూటిఫుల్, మీరు అమేజింగ్, కానీ వీళ్ళిద్దరిది నేను మిస్ అయ్యా వాక్. ఎందుకో మధ్యలో అసలు చూడలేదు, అసలు 2 కళ్ళు సరిపోలేదండి మేము. ఇంకోసారి ఓన్లీ దీస్ 2 మ్యూజిక్. ఫస్ట్ నడిచినప్పుడు బాగానే ఉండే, సెకండ్ భోజనాలకు వెళ్ళినట్టు వెళ్ళింది. కానీ ఇక్కడ ఎంత మంది వచ్చినా మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ సపరేట్ ఉంది. అది ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటండి బాబు? ఎవరండి వాళ్ళంతా? ఫ్రెండ్సా? అందరికి 100 చేయి 60. అయితే ఇప్పుడు వీళ్ళతో టాస్క్ చేపిద్దాం. వాక్ మాత్రం అదిరిపోయింది. డిస్క్లైమర్ ఏంటంటే ముందే చెప్తున్నాం, మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరము. ముందే చెప్తున్నాం, కానీ జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇది ఒక ఫుల్ బాటిల్ అనుకుందాం మందు, ఓకేనా? తాగిన తర్వాత మనుషులు ఎలా నడుస్తారు, రకరకాలుగా నడుస్తారు. ఆ నడక ఏంటో వీళ్ళు 4 చూపెట్టాలి 1 by 1. ఎవరి నడక అయితే ఆహా తాగుబోతల్లా ఉందండి అని అనిపించిందో నేను ఇప్పటికిప్పుడు గిఫ్ట్ ఇచ్చేస్తా. కానీ చూసారు కదా తాగిన వాళ్ళు ఎలా నడుస్తారు. బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాలి, ఓకేనా? ఫస్ట్ మా పిన్ని చేస్తుంది, దాని తర్వాత అందరికీ అర్థమైపోతావు ఇలానా అని. రెడీ, ముందుకు రండి. ఆడవరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి, ఓకే? ఫుల్ తాగేశారు మీరు, ఫుల్ తాగేశారు. మ్యూజిక్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. సూపర్ సూపర్, చాలా బాగా చేశారు. అంటే మీరు ఇరగదీయాలంటే ఈసారి గిఫ్ట్ మీకే. రెడీ, మ్యూజిక్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం.
అరే కళ్ళు దాగి గంతేస్తాం సరదాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఏమండి తాగి దింపాలి కదా, మీకు దింపే అలవాటు లేదా? వాళ్ళిద్దరు ఇరగదీశారు, మనమేం తక్కువ తినలేదని ప్రూవ్ చేయాలి. మ్యూజిక్. ముందు బాబులం మేము మందు బాబులం, ముందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం సరదాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతుంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చిని గంగనకనా. ఏదో ఏబిసిడీలు చేసి నేర్చుకున్నట్టు. ఆల్రైట్, సూపర్. ఇప్పుడు లాస్ట్, ఫైనల్ బట్ నాట్ లీస్ట్, ఇరగదీయాలి. మ్యూజిక్. ముందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం సరదాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతుంటే ఎందుకంత చులకన, పాపులము మేము. అందరు తాగినట్టు బాగా చేశారు. దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, కరెక్ట్ కదా? అయితే ఇప్పుడు గిఫ్ట్ అవర్కి, కానీ ఫైనల్ గా నాకు నచ్చిన నడక, తాగుబోతలు కూడా అట్లా నడవరేమో, బీభత్సంగా నిజంగా తాగితే ఎక్కువ అయితే అట్లనే చేస్తారు. కంగ్రాచులేషన్. ది డ్రాగన్ థర్డ్ రౌండ్. ఇప్పుడు గిఫ్ట్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. ఫైనల్ రౌండ్, సూపర్ మచ్చి. అప్పడం లేని భోజనం, గోదావరి లేని రాజమండ్రి వేస్ట్ అబ్బా. ఏమని చెప్పారా ఏమన్నా వా 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 వా. సో ఈ సూపర్ మచ్చి గేమ్ వెరీ ఇంట్రెస్టింగ్, అప్పడాలతో గేమ్ అనమాట. సో టీమ్ లో ఇద్దరు ఉన్నారు కదా, ఒకరి రింగ్ లో నిల్చుంటారు, అప్పడాలతో డిస్క్ గేమ్ ఆడతారు. రమ్ 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 అని పంపిస్తారు. అక్కడ ఉన్నాయి కదా 2 గ్లాసులు, 2 గ్లాసులకి వెళ్ళి ఏ ఒక్క గ్లాస్ పడ్డా మీకు పాయింట్ కౌంట్ అవుద్ది. పడిన వెంటనే తీసి పెట్టడానికి ఒకరు ఉండాలి కదా, మీ టీంలోనే ఒకరు అక్కడ ఉంటారు. ఓకేనా? గాట్ ఇట్. ఫస్ట్ రౌండ్ లో మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు కాబట్టి మీతోనే గేమ్ స్టార్ట్ చేద్దాం. రెడీ? ఎవరిక్కడ ఎవరక్కడ? రెడీ? ఆల్ ది బెస్ట్. అమ్మా రెడీగా పెట్టాను. నీ పోజులు, నీ కెమెరాకి అప్పటి నుంచి ఇదే సరిపోయింది. అక్కడ గేమ్ ఏముంటుందో ఏమో. రెడీ? గేమ్ మొత్తం నీ చేతులు ఏం చేయదు నాకు తెలిసి. రెడీ, స్టార్ట్. దగ్గరికి పాష్ పరదేశి నేను ఫారిన్ నుంచి వచ్చేసాను. ఏం పెద్దమ్మా బాగున్నావా? పెద్దమ్మా తిన్నారా ఇంట్లో అందరూ? అప్పుడా లేదు మరి నాకెందుకు ఇంట్లో పట్టుకోవే కుర్రాళ్ళ కోసం. పిన్ని గారు నేను చెప్పడం మర్చిపోయా. పిన్ని గారు నేను చెప్పడం మర్చిపోయా. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని ఈ అప్పడం పెట్టుకొని తింటే ఉంటుంది చూడండి, అది సమ్మగా ఉంటది. మరి చేత పెట్టుకోవచ్చుగా. ఎర్ర బస్సు మీద నాకు మోచ పుట్టి ఎర్ర కోట చేరి నాకు ఎదురు చూసినా ఎవరి కోసం. సో 1 minute లో ఒక్కసారి వేసారు, అది కూడా కష్టంగా. నీకు పని లేకుండా చేసింది. థ్యాంక్ యూ చెప్పు. మళ్ళీ ఆవిడ పని చేయాలంటే మళ్ళీ రెడీ? ఇప్పుడు మీరు ప్లీజ్ 2 times వేసేయండి. ఫస్ట్ రౌండ్ లో ఎంతో నమ్మకం పెట్టుకున్నా. మొత్తం వెనకట్లుంటే ఏదన్నా చేస్తారా? రెడీ? మీరు వచ్చేయండి. 2 సార్లు వేసేయి. గిఫ్ట్ నీదే, ఓకేనా? లేకపోతే పాపం మా డార్లింగ్ ఉట్టి చేతితో వెళ్తే నాకు నచ్చదు. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాష్ పరదేశి నేను ఫారిన్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేసాను.
కల్ కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది ఆయాయో మెకన్నా స్కూల్డ్ లాంటి పప్పాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే ఒక నంబర్ నోట్ చేసుకోండి తొందరగా 7893334977 ఈ నంబర్ కి ఫోన్ చేయండి, డీటెయిల్స్ తీసుకోండి అండ్ మా షోలో పార్టిసిపేట్ చేసి ఇలా గిఫ్ట్లు గెలుచుకోండి. మళ్ళీ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ లవ్ యు ఆల్, బై బై, కీప్ స్మైలింగ్. రెడీ రెడీ 1 2 3 ధూమ్ధమాకా లబో లబో లవ్ లవ్ నా ఎగిరి పటాకా రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పేంచేస్తా పడుచు పటాకా బరాతు పకారే రోజు గుస్తే. ఏం పేరు? పానీపూరి. ఏమి పెట్టినేవేంది? జాను. జాను. ఏమి పెట్టినేవు? ఈమె ప్రత్యు. ప్రత్యు. నీ పెట్టినేవు? సోని. సోని. అందరిది బాగుంది, నీదేం పానీపూరి? ఎనీవేస్ నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం. నాకు కూడా. తినండి అయితే. రోజు చూస్తారు కదా వాళ్ళకి ఇంకా ఉండదు, సప్పగా అయిపోయింది. నువ్వు బొబో అన్నావా, నన్ను పోపో అన్నావా? కప్ప. ఇప్పుడు పిల్లి చాలా హ్యాపీగా ఉంది. మియావ్ మియావ్